ఆరోగ్యశ్రీ ఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ దీన్ని ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇన్సూరెన్స్ విధానాన్ని అమలు చేస్తామంటున్నారు. దీంట్లో లాభ నష్టాలు ఎంతవరకు ఉండే అవకాశం, దీని వెనకాల ఏమన్నా అండర్లయింగ్ క్యాచ్ ఏమన్నా ఉందా? కృష్ణానీల్ గారు, హైబ్రిడ్ పద్ధతి అనేటువంటి దాంట్లో ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఆరోగ్య వైద్య సేవలకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ వైద్య సేవ ఏ పేరు అయినా పెట్టుకోనండి, ఆరోగ్యశ్రీ అనే పేరుతో అందరికీ అలవాటైనటువంటి అంశం ఇదంతా కూడా. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏం చేశారు అంటే, గతంలో ఎంత ఉంది 5 లక్షలు 10 లక్షలు పెంచుకుంటూ వెళ్ళారు. మీరు తెలంగాణ ప్రభుత్వం అయితే 5 లక్షల నుంచి మొత్తం దాని లిమిట్ 10 లక్షల వరకు, ఒక్కొక్క పేషెంట్ కి 10 లక్షల వరకు ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 25 లక్షల వరకు పెంచారు. పెంచినటువంటి విధానం దానికి మనం ఖచ్చితంగా ఆ విషయంలో అభినందించాల్సినటువంటి విషయం. అయితే మొత్తానికి ఏమండి, కుటుంబం మొత్తానికి కలిపి 25 లక్షలు. అవునండి, కుటుంబం మొత్తానికి ఒకవేళ వాళ్ళు ఉపయోగించుకోవాలనుకుంటే 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఇవ్వచ్చు అనేటువంటి దాన్ని, అది పెద్ద మొత్తంలో వ్యవహారం. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తోంది అని అంటే, ఈ విధంగా 25 లక్షలు వినియోగించుకునేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. 90% పేషెంట్లు అందరూ కూడా 5 లక్షల లోపు వినియోగించుకున్నటువంటి వాళ్లే ఉన్నారు. కాబట్టి 5 లక్షల లోపు మొత్తం దీనికి కూడా మేము ఇన్సూరెన్స్ పాలసీ చేస్తాము, ఆ డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది, కాబట్టి ఇబ్బంది లేదు. 5 లక్షల పైన చెల్లించాల్సిన ఎవరైనా పేషెంట్లు ఉంటే మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి చెల్లిస్తామని, అంటే రెండు కొనసాగుతాయి అనేటువంటి విధానంలో చెప్తున్నారు. ఇక్కడ దీంట్లో ఒక ప్రమాదం ఉందండి, ఒక ఇబ్బంది కూడా ఉంది. ఏంటి అని అంటే, ఈ ఆరోగ్యశ్రీ అనేటువంటి కనీసం మీరు ఒక అంశాన్ని గమనించండి, ఇదేమి ఉచితంగా పేదలకు చేసేటువంటి సేవ లేకపోతే ఇంకోవడం కాదండి. మన రాజ్యాంగం ప్రకారంగా ఎవరైతే కనీసము బతకటానికి తిండి, అదే విధంగా ఆరోగ్యము, చదువు, వీటికి సంబంధించినటువంటి కనీసమైనటువంటి ఆవాసం, ఇల్లు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఉచితంగా చెయ్యాలండి. ఇది రాజ్యాంగబద్ధంగా చేయాల్సిన పని. దీన్ని ఈ రోజున చదువు పేరుతో మీకు అదుగో అమ్మఒడి ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం, ఉచితాలు చెప్తున్నాం. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పేరుతో ఇవన్నీ ప్రభుత్వం యొక్క బాధ్యత అండి. ఈ బాధ్యతని ఈ రోజున మరి ప్రభుత్వం మేము ఎలాగో చేస్తాము, 25 లక్షల వరకు మేము ఖర్చు చేస్తాము, ఈ 5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది ఒకటి ఏం ప్రమాదం వస్తుందని అంటే, ఈ ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి అంశం ప్రభుత్వమే చెల్లిస్తే కాదనటం లేదు, కానీ ప్రభుత్వం చెల్లించటం అనేటువంటిది ఎక్కడైనా సరే ఆలస్యమైన జాప్యం, ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేయాలండి ఈ కార్డులకు సంబంధించి ప్రైవేట్ వాళ్ళకి. ఇప్పుడు ఆరోగ్యశ్రీయే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి పెండింగ్ డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, మేము వైద్య సేవలు మొత్తం నిలుపుదల చేస్తాం. కనీసం ఆ పెండింగ్ డబ్బులు ఇస్తే వాడు కనీసం మీరు బకాయిలను ఉంటే చేయమంటే చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేగిన మీరు 31 డిసెంబర్ 31 తేదీ నాటికి మీ కార్డు వ్యాలిడిటీ అయిపోయిందని అన్నారనుకో, నా కార్డు ఆ తేదీ కల్లా రెన్యువల్ డబ్బులు కట్టారా లేదా ఇదే చూస్తారు. ఇక కార్డు తర్వాత మరుసటి రోజు పని చెయ్యదు. మీరు ఒక ఉదాహరణ చెప్తాను, జర్నలిస్టులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులు ఉన్నాయండి. ఈ హెల్త్ కార్డులు సపోజు సంవత్సరం ఫలాన్ తేదీ నుంచి ఫలాన్ తేదీ వరకు గవర్నమెంట్ డబ్బులు కొంత కట్టింది, మనం కొంత కట్టాం. ఉదాహరణ కోసం చెప్తున్నా. ఒక సందర్భంలో ఏం చేశారండి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టైంలో అసలు డబ్బులు కట్టలేదండి, రెన్యువలే చేయాల. ఏం జరిగింది, మొత్తం వాళ్ళకి సర్వీసులు మొత్తం నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున కూడా ఇలాంటి ఎవరో ఒక పనికిమాలిన ప్రభుత్వం వచ్చి ఈ విధంగా ఇన్సూరెన్స్ కు సంబంధించినటువంటి డబ్బులు కట్టడంలో అలసత్వమో అలక్ష్యమో చేశారనుకోండి, దాని వల్ల ఇబ్బంది తలెత్తేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఎంతో కొంత పేదలకి ఈ విధమైనటువంటి కార్పొరేట్ వైద్యం అందటానికి ఉపయోగపడేటువంటి అంశం. దాన్ని కొనసాగిస్తూనే నా సూచన అయితే ఏంటి అని అంటే, నాకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పుడు తులసిరెడ్డి గారు కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి సమయం నుంచి ఆయన రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు. ఆయన డాక్టర్ కాబట్టి ఒక ఆలోచన ఉంది కాదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే 20 సంవత్సరాల పాటు ఆరోగ్యశ్రీకి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో ఆ డబ్బుల్లో 25% ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కార్పొరేట్ తరహా వైద్యానికి సంబంధించినటువంటి మొత్తం అంత ఫెసిలిటీస్ వచ్చేయండి. అందుకని నేనేమంటానంటే, ఒకవైపున ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అంశాన్ని కొనసాగిస్తూనే ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం ఇంకొక వైపు నుంచి జరగాలి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైద్యశాలలన్నీ కూడా కార్పొరేట్ స్థాయికి వచ్చేసాయి అనుకోండి, అసలు అప్పుడు మీకు ఈ ఉచిత వైద్యము, ఆరోగ్యశ్రీ ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదా. ప్రభుత్వమే పూర్తి స్థాయి వైద్య సేవలు అందించేదానికి అవకాశం.
కాబట్టి ఈ విధంగా మీకు హైబ్రిడ్ తరహాలో ఈ విధంగా మేము ఇన్సూరెన్స్ అనేటువంటి ప్రవేశపెడతాం అనేటువంటిది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం పేదలని వంచటం మాత్రమే. ఇది ఎన్నికల సమయంలో ఎక్కడా చెప్పలేదు. ఎన్నికల్లో చెప్పకుండా ఈ రోజున మీ ఇష్టం వచ్చినట్టు ఆరోగ్యశ్రీ బాధ్యతల నుంచి తప్పుకునేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి భయం ఈ రోజున పేదల్లో ఉంది. నాకు కూడా ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని నేను పూర్తిగా అపోజ్ చేస్తున్నాను. నా అభిప్రాయం తులసిరెడ్డి గారు, మీ అబ్జర్వేషన్ సార్. 2500 రూపాయలు పర్ ఇయర్ మేమే గవర్నమెంటే కడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీస్కి. దీని ద్వారా ఏంటంటే 25 లక్షల క్యాప్, మోర్ దాన్ 90% ఏవైతే ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా 2.5 లక్షల రూపాయలకు లోపే ఉంటున్నవి. కాబట్టి అక్కడికి ఒక క్యాప్ లాగా పెట్టి ఏమన్నా తర్వాత పైన ఏమన్నా కనుక ఖర్చు జరిగితే ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి పే చేస్తామని చెప్పి చెబుతుంది. ఈ హైబ్రిడ్ మోడల్ డేంజరస్ లాగా కనబడుతుంది అనేది ఇప్పుడు కృష్ణానీల్ గారు చెప్పిన దాని ప్రకారం అర్థమవుతుంది. ఈవెన్ నాకు కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. వెన్ యూఆర్ టైయింగ్ అప్ విత్ ద ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఉండేటటువంటి పిత్తలాటకాలు తెలియంది ఏం కాదు. మరి ఏ రకంగా ఈ ఆలోచన చేస్తుంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది సార్. మీ అబ్జర్వేషన్ సార్? ఇప్పుడు ప్రజెంట్ కూడా వచ్చేసి అనేక సందర్భాల్లో నెట్వర్క్ హాస్పిటల్స్ మేము స్టాప్ చేస్తామని చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మీరు పెండింగ్ బిల్స్ ఉన్నాయి అని ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ హైబ్రిడ్ అంటే 3 రకాలు. ఒకటేమో బీమా కంపెనీలు, రెండవదేమో కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆయుష్మాన్ భవ, మూడవదేమో ఎన్టీఆర్ వైద్య సేవ. ఈ 3 ఉన్నాయి దీంట్లో, ఈ హైబ్రిడ్ దాంట్లో. కాబట్టి నేను చదివిన దాని ప్రకారంగా 2.5 lakhs వరకు క్లెయిమ్ వచ్చేసి అది బీమా. తర్వాత 2.5 lakhs నుండి 25 lakhs వరకు ఉండేది వచ్చేసి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్. దీంట్లో ఆయుష్మాన్ భవ్ కింద, కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ్ కింద 5 లక్షల వరకు, దీంట్లో అన్ని ఫ్యామిలీస్ కాదు కానీ వాళ్ళ ప్రకారంగా 61 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భవ 5 లక్షల వరకు. కానీ ఈ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 1.43 కోట్ల కుటుంబాలకు ఇది. కాబట్టి ఈ యొక్క మూడింటిని మేళవించుకుంటూ 2.5 lakhs వరకు బీమాకు, అది కూడా వచ్చేసి ప్రజలకు కట్టకుండా, కుటుంబాలు కట్టకుండా గవర్నమెంటే కడతా ఉంటుంది 2500 సంవత్సరానికి కుటుంబానికి. కాబట్టి ప్రజల మీద భారం పడంలే. ఒకవేళ ఏదైనా సరే ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం వచ్చేదాన్ని ఉపయోగించుకోవాలనుకుంటా ఉంది. తర్వాత బీమా ప్రీమియం వచ్చేసి ద్వారా కొంత ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే 91% వచ్చేసి 2.5 lakhs విలువ ఉన్నారు కాబట్టి ఆ ప్రకారంగా నాకు తెలిసి దీన్ని మనం పెద్దగా వ్యతిరేకించాల్సిన అవసరం నాకు అనిపించలే. ప్రజల మీద వచ్చేసి భారం పడతా ఉంటే ప్రభుత్వం వచ్చేసి బాధ్యతను తప్పించుకుంటుందని చెప్పొచ్చు. కానీ ప్రీమియం వాళ్ళే కడుతున్నారు. సరే, సకాలంలో కట్టదన్నప్పుడు ఇంకా అది మనం ఆరోగ్యశ్రీకి ప్రస్తుతం సకాలంలో కట్టినప్పుడు ఏ విధంగా ఉందో రేపు అదే సమస్య వస్తుంది. ప్రజల నుండి తిరుగుబాటు వస్తుంది, ప్రజల నుండి ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తాయి. కాబట్టి అది జరుగుతుంది. కానీ ఒకటి నాకు డౌట్ ఏమంటే, సపోజ్ ఒక 10 లక్షలు అయింది ఒక పేషెంట్కు. 10 లక్షలు అయినప్పుడు ఏ విధంగా 2.5 lakhs వచ్చేసి బీమా కంపెనీ కట్టి మిగతా 7.5 వచ్చేసేసి రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ భరిస్తుందా, లేకుంటే మొత్తం వచ్చేసి 2.5 దాటిపోయింది కాబట్టి ఎన్టీఆర్ వైద్య సేవ భరిస్తుందా అనేది కొంత క్లారిటీ. తర్వాత మధ్యలో ఈ అనుసంధానం 5 lakhs ను ఆయుష్మాన్ భవ కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు? ఆ 61 లక్షల కుటుంబాలకి, అన్ని కుటుంబాలకు కాదు. దాంట్లో వచ్చేసి సపోజ్ ఒక 10 అయింది అనుకోండి, 2.5 బీమా కంపెనీ, 5 వీళ్ళది, 2.5 ఎన్టీఆర్ వైద్య సేవ. ఇది కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అని నా అభిప్రాయం. కాబట్టి ఓవరాల్ గా దీన్ని మనము వచ్చేసి నా వరకు దీంట్లో పెద్దగా విమర్శించాల్సింది ఏం లేదు అనిపిస్తుంది. కానీ కొంత క్లారిటీ కావాలనిపిస్తుంది. రఫీ గారు, మీ దగ్గర ఎటువంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉందా? అది ఇది అంటే ఈ రోజే ప్రకటించారు కాబట్టి కన్సర్న్ మినిస్టర్. ఏంటంటే గత ప్రభుత్వం 1600 కోట్లు బకాయిలు పెట్టి ఆరోగ్యశ్రీ డబ్బులు చెల్లించట్లేదని చెప్పి మా ప్రభుత్వం మీద విమర్శలు స్టార్ట్ చేసింది. సరే, మేము ఆ 1600 కోట్లు కట్టేశాం. ఇక అలాగే రైతులు కట్టవలసింది కట్టలేదు, ఫీజు రీయింబర్స్మెంట్ కట్టలేదు. 41.15కి కుదించింది ఆయనే, మళ్ళీ ఇది కుదిస్తున్నారని చెప్పి ఆరోపణ మానేది. ఉన్న ప్రతిపక్ష నాయకుడు అలా ఉన్నాడు.
ఇక్కడ ఏంటంటే మేము 1600 కోట్లు కట్టాం కదా ఆరోగ్యశ్రీకి. కేంద్ర ప్రభుత్వం తులసిరెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు, ఆయుష్మాన్ భవ. ఆయుష్మాన్ భవ కూడా ఏం చెప్పిందంటే కేంద్ర ప్రభుత్వం దానికి ఒక యాప్ ఇచ్చింది, మరింత మందిని మీరు దాంట్లో తీసుకురండి, చాలా మందిని తీసుకురండి అని చెప్పేసి కొన్ని వెసులుబాట్లు ఈ మధ్య ఆయుష్మాన్ భవ మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఉంది. దానికి కొన్ని సడలింపు ఇచ్చి దాంట్లో అందరినీ చేరమని చెప్పేసి అన్నారు. దాంట్లో మాక్సిమం ఇప్పుడు 1,20,00,000 కుటుంబాలు ఆరోగ్యశ్రీ కింద ఉంటే ఈ 65 లక్షలు ఉన్నాయి కదా, దీని సంఖ్యను పెంచితే అక్కడ 2,50,000 రూపాయలు ఈ బీమా కంపెనీలు, ఈ 5 లక్షలు ప్లస్ 7 లక్షలు, 7,50,000, ఆ మిగతాది ఎన్టీఆర్ ట్రస్ట్. ఎప్పుడైతే ఒక పేషెంట్ ఒక అనారోగ్యంతో హాస్పిటల్లో చేరుతాడో డాక్టర్ అసెస్మెంట్ చేస్తాడు, దీనికి ఆపరేషన్ చేయవలసి ఉంటుంది, దీనికి ఇంత ఖర్చు అవుతుంది అనేది చెప్తాడు. అది 2.5 లక్షల రూపాయలు అంటే ఆరోగ్యశ్రీలో బీమాలో వెళ్ళిపోతుంది. కాదు 2.5 లక్షలు దాటి 5 లక్షలు అంటే దాన్ని సింక్రనైజ్ చేస్తారు ఆయుష్మాన్ భవకి. ఆయుష్మాన్ భవ ఎలిజిబిలిటీ లేదనుకోండి ఒక పేషెంట్కి కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ద్వారా, అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచే రిలీజ్ చేయమని చెప్పేసి రాస్తారు. ఈ మూడింటిని సింక్రనైజ్డ్ చేస్తూ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుంది. ఇవాళ కదా ప్రకటించారు, దీని మీద మీరు మంచి చర్చ పెట్టారు. ఈ చర్చ అంతా కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది. అనేక మంది కూడా ఉత్తరాలు రాయటం, అనేక టీవీల్లో మాట్లాడటం జరుగుద్ది. రేపు అసెంబ్లీ ప్రారంభించిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మొత్తం ఎన్టీఆర్ ట్రస్ట్ ఇవ్వాలి, ఆరోగ్యశ్రీ నుంచే ఇవ్వాలంటే ప్రభుత్వానికి భారం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను, మా పార్టీ మెంబర్షిప్ 1 కోటి రూపాయలు కదా, 1 కోటి మందికి దగ్గర వెళ్తా ఉంది. దాంట్లో ప్రధానమైన అంశం ఏంటి తెలుసా మీకు? 5 లక్షల రూపాయలు బీమా. అంతకుముందు 2 లక్షలే ఉండేది లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఆన్లైన్లో ఫోటో తీసి మొత్తం ఆధార్ కార్డు అనుసంధానం చేసి మెంబర్షిప్ ఇచ్చాము, 1 కోటికి వెళ్తుంది. ఆ 1 కోట్లో 5 లక్షలు ఈ బీమా ఉంది. ఆ బీమా దీంట్లో కూడా ఉపయోగపడుద్ది. మీకు అర్థమైందా? దాంట్లో అనేక రకాల స్కీమ్స్ ఉన్నాయి. అనారోగ్యం వస్తే ఇంతని, చనిపోతే ఇంతని, యాక్సిడెంట్ అయితే ఇంతని, దాంట్లో ఎంతో కొంత ఈ హెల్త్ సంబంధించి ఉన్నది కూడా కొంత ఉపయోగపడుద్ది. కాబట్టి వీటన్నిటిని సింక్రనైజ్ చేసి ప్రభుత్వానికి తక్కువ భారం ఉండేలాగా ప్రజలకు ఎక్కువ మేలు జరగాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా మంది స్టార్ హెల్త్ కార్డులు కలిగి ఉంటారు. అనేక రకాల కంపెనీలు ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీలు. వాళ్ళు ప్రతి నెల కట్టడము, సంవత్సరానికి ఒకసారి కట్టడం, 5 లక్షల దాకా ఈ కంపెనీలు వాళ్ళకి పేమెంట్ చేస్తా ఉన్నాయి హాస్పిటల్స్. నేను చూసా, మా ఫ్రెండ్స్ చాలా మంది హాస్పిటల్ చేస్తే హార్ట్ ఆపరేషన్ చెప్తే రూపాయి కాల వాళ్ళకి, ఏదో బయట ఖర్చులు అయినాయి తప్పితే 3 లక్షలు 4 లక్షలు హెల్త్ కార్డు ద్వారానే అయింది. ఆ రకంగా దాని పరిమితి పెంచడం, ఆ రకంగా కార్డు హెల్త్ వాళ్ళతో మాట్లాడటం, ఇవాళ ఇది జరిగింది. మేము మా పార్టీ మెంబర్షిప్ ఉన్నటువంటి 5 లక్షల రూపాయల ఈ బీమా ఏదైతే ఉందో దీంట్లో కలిపి అనుసంధానం చేస్తాం మా సభ్యులకి. కాబట్టి ఇది దాన్ని ముందుకు తీసుకెళ్లాలా, మరింత విస్తృతంగా చర్చ జరగాల. ప్రభుత్వం కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వాలి. ఇదంతా కూడా జరగబోతుంది ముందు. ఇప్పుడే ప్రతిపాదన వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రజలకి ఉపయోగపడేటువంటి అంశమే, ప్రభుత్వానికి కొంత భారం తగ్గించేటువంటి అంశమే అని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే రఫీ గారు, వెంకటేశ్వర్లు గారు సమ్అప్ చేసేయండి, కంక్లూడ్ చేయండి. ఒక్క నిమిషం. ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ కాదని తెలుగుదేశం పార్టీ సభ్యులు ఒక యాక్సిడెంటల్ గా ఎవరైనా చనిపోతే మాత్రమే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది తప్ప ఏం ఉపయోగపడదు. అందుకని అలాంటి వాటికి అమౌంట్ దాంట్లో హెల్త్ కూడా ఉంది. ఈ విధమైనటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఎగ్గొట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాయి. టీడీపీ అధికార ప్రతినిధి ఆయనకి దాంట్లో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఆయన, అంటే నేనేమన్నానంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉందట, అంటే అది కూడా ఇంక్లూడ్ అయిందని చెప్పేసి చెబుతున్నారు. ఉందండి, ఈసారి పెట్టారు, అది లేదు, లేదు, ఇప్పుడు పెట్టారు. మన వాళ్ళు చెప్పారు తేనె పూసిన కత్తి లాంటిది ఇది. మన వాళ్ళు మంచిది ఒక రకంగా చెప్పాలంటే, సరే ఏదో కొత్త స్కీమ్ పెట్టారు కాబట్టి దీనివల్ల
25 లక్షలు వైద్యం చేయించుకోలేని మధ్యతరగతి బిలో మధ్యతరగతి ఉపయోగపడుతుందని మాత్రం నమ్మడానికి చూడడానికి మాత్రం చాలా బాగుంది. కానీ ఇది ఈరోజు ప్రవేశపెట్టింది కాదు. డిసెంబర్ 13వ తేదీన స్వర్ణాంధ్రప్రదేశ్ డాక్యుమెంట్ 2047లో 5వ భాగంలో ఇది స్పష్టంగా చెప్పారు. విద్య, వైద్యం, ప్రభుత్వ రంగం అంతా రానున్న కాలంలో పిపిపిపిపి 3 పీల నుంచి ఇప్పుడు 4 పీలకు వచ్చింది. ప్రైవేట్, మీకు తెలుసు కదా, పీపుల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ స్కీమ్ కింద మొత్తం అన్ని ప్రైవేట్ స్కీమ్ కింద ఇంక్లూడింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పిపిపి స్కీమ్ కింద పెట్టి ప్రజల యొక్క భాగస్వామ్యంతో వాళ్ళ డబ్బులతో నడిపించాలనే యొక్క లక్ష్యంతో ఇది చేపట్టారు. మన బాస్ గారు చెప్పారు, టీడీపీ నాయకులు అధికార ప్రతినిధి వారు డాక్యుమెంట్స్ చదివింటారు అనుకుంటున్నాను. 2047 దాదాపు 275 పేజీలు ఉంది. అందులో చెప్పింది ఏమిటంటే రానున్న కాలంలో ప్రభుత్వము స్కీమ్స్ కానీ సంక్షేమాన్ని కానీ ప్రభుత్వం భరించే పరిస్థితి లేదు. వచ్చే 20 ఏళ్లలో స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించాలంటే ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలి, అన్ని ప్రజల భాగస్వామ్యం అనేది చెప్తుంది. అంటే ప్రభుత్వం తన బాధ్యతను కుదించుకుంటూ రావడానికి వస్తున్నటువంటి మార్గం. ఇక్కడ రెండో అంశం ఏమిటంటే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. దీనివల్ల 3257 జబ్బులకు ఉన్నాయి, దాంట్లో అదనం కూడా చేస్తామని చెప్పారు, మంచిదే. కానీ ఆరోగ్యశ్రీ ఉంటుందా, ఆరోగ్యశ్రీ ఉంటూ ఇది ఉంటుందా అనేది ఇది క్లారిటీ ఇవ్వలేదు. దీన్ని బట్టి అర్థమవుతుందంటే కరీంబాయ్ ఒక్క మాట దీన్ని బట్టి అర్థమవుతుందంటే ఆరోగ్యశ్రీకి దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు, ఒకనొక సందర్భంగా 6,000 కోట్ల రూపాయల వరకు కూడా పోయింది. ఈ ప్రీమియం ద్వారా మొత్తం కలిస్తే ప్రభుత్వానికి వచ్చేది 700 కోట్ల రూపాయలు. దాంతో లెక్కేసుకున్నప్పుడు 4-5 వేల కోట్ల రూపాయలు తగ్గించుకోవచ్చన్న భాగస్వామ్యం ఉందా అనేది తెలియదు. మూడో అంశం ఏమిటంటే మీరు ఈ ప్రీమియము, ఈ ఇన్సూరెన్స్ ఇప్పుడేం కొత్త కాదు. చంద్రన్న బీమా మీకు తెలుసు బ్రై, మీరు 2019 ముందు చంద్రన్న బీమాని కట్టించారు. ఆ బీమా కట్టించిన తర్వాత 2019 తర్వాత వెళ్తే ఎవడే చంద్ర బీమాని బయటకు పంపించింది మీకు తెలిసే ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు రీసెంట్ గా ఒక కార్పొరేట్ హాస్పిటల్ కి మా ఫ్రెండ్ వెళ్ళాడు. మా ఫ్రెండ్ వెళ్ళి ఇన్సూరెన్స్ స్కీమ్ లో కట్టామండి, మాకు 10 లక్షల వరకు ఉందంటే ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ తేల్చడానికి 3 రోజులు పట్టింది. 3 రోజుల లోపల ఆయన చనిపోయే పరిస్థితి వస్తే ఏదో ఉన్నది అమ్ముకొని కట్టుకున్నారు. 3 రోజుల తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చింది, చెప్పింది ఏమిటంటే మీ కట్టినటువంటి స్కీము, మీ జబ్బు, మీ ఇవన్నీ చూస్తుంటే 10 లక్షలు రావండి, మీకు 2 లక్షలు వస్తామన్నారు. ఎవరు దీనికి బాధ్యత? ఏ రకమైన కొలబద్ద దీనికి కొలుస్తారు? ఎట్లా 25 లక్షలు కొలబద్ద? విధి విధానాలు ఏమిటి? ఇవన్నీ ఏమి లేకుండా 25 లక్షల రూపాయలు ఎన్టీఆర్ బీమా కింద 2,500 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే 25 లక్షలు దాకిస్తారని కంపెనీ చెప్తే ఇది నమ్మశక్యమే. కానీ దీన్ని బట్టి ఉద్దేశం ఏమిటంటే ఇప్పుడు అమెరికా, జర్మన్, జపాన్ దేశాల్లో ఏమిటంటే విద్య, వైద్యము, మంచినీళ్లు ఇవన్నీ కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం తన బాధ్యత నుండి తప్పుకోవడానికి చేస్తున్నటువంటి సంస్కరణలు. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు మీరు చూశారు లేదో, మళ్ళా 1995 ముఖ్యమంత్రిని చూస్తారు, 1995 ముఖ్యమంత్రి చూస్తారంటే ఏమిటి? A to Z సంస్కరణలు, అన్ని ప్రపంచ బ్యాంకు సంస్కరణలతో ఈ రాష్ట్రం డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు. అందుకోసమే ప్రభుత్వం తన బాధ్యత నుంచి తగ్గించుకోవడానికి, ప్రజల మీద భారాలు వేయడానికి, ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి భాగం ఇది. కరెక్ట్ గా మరి గత సంవత్సరం ఇదే రోజు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు రాకముందు? నేను వచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను. ఈరోజు వీడియో వైరల్ అవుతున్న విషయం మీకు తెలుసు, తగ్గించేస్తాను. ఆయన ఎంత పెంచినా లేదు, పాత ఫ్యూయల్ ఛార్జీలు ఎంత పెంచినా వాటిని అన్నింటిని కూడా రద్దు చేస్తాను, ₹1 పెంచని చెప్పారు. కానీ ఏం చెప్తున్నారు? గత ప్రభుత్వం చేసింది. ఇప్పటికీ మీరు మానలేదు. నాకు అనుమానం ఏమంటే సూపర్ 6 ప్రజలు బాగా వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ సూపర్ 6 అమలు చేయట్లేదని ప్రజల్లో ఉంది. ఆ సూపర్ 6 ఏమన్నా మీరు ఎత్తేయడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నారా? దాని అమలు కోసం ఏమన్నా పక్కదారి పట్టించాలని చూస్తున్నారా? కాబట్టి తాత్కాలికంగా ఈ ప్రజల్ని నమ్మించడానికి ఏమన్నా తెచ్చారా అనుమానం వేస్తుంది. ఎందుకంటే మెగా డిఎస్సి మొదటి సంతకం పెట్టినటువంటి 7 నెలలకే లోపల అమలు జరిపి మీ అనుమానాలను తీరుస్తానండి. సూపర్ 6 మీకు అప్పుడు మాట్లాడే అవకాశం ఉండదు. చేసినా వెంకటేశ్వర్లు గారు
వెంకటేశ్వర్లు గారు, దీనిలో ఉన్నటువంటి కొన్ని ప్రమాదకరమైన అంశాలు ఏమన్నా ఉంటే మేము కొన్ని చెప్పండి. నేను రెండే మాట చెప్తాను. మీరు 20,000 కోట్లు ఉంది, ఏ కోట్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ కి ఇప్పుడు దాకా ఎన్టీఆర్ హాస్పిటల్ విజయవాడకి వెళ్తే డెంగ్యూ టెస్ట్ అవకాశాలు లేవు. డెంగ్యూ టెస్ట్ ఆఫ్టర్ ఆల్ అంత పెద్ద ఆసుపత్రిలో డెంగ్యూ టెస్ట్ కి అవకాశాలు లేవు. నేను కోరుతున్నది ఏమిటంటే ప్రభుత్వ రంగానికి 2,000 కోట్లు తగలబెట్టే కంటే ప్రైవేట్ కి ఈ ప్రభుత్వ వైద్యానికి దాదాపు రాజశేఖర రెడ్డి చేశాడు. ప్రభుత్వ ఎంప్లాయీస్ ఎలా పనిచేశారో చూసాం కదా. మన కార్మిక సంఘాలకి నాయకులు మీరే ఉంటారు, అక్కడ పనిచేయని ఎంప్లాయీస్ వాళ్ళే ఉంటారు. కార్మిక సంఘాలకి నాయకత్వం మీరే వహిస్తారు. ఆ ఎయిమ్స్ కి వెళ్ళండి, ప్రభుత్వ వైద్యం పేదల వేల మంది, అన్ని 25 రూపాయలు ఈసీజీ, 50 రూపాయలు బ్లడ్ టెస్ట్. ఇక్కడ పక్కనే మీ కేంద్ర కార్యాలయం పక్కన ఎయిమ్స్, అలాంటి వాటిని అభివృద్ధి చేయండి. ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేయండి, డబ్బులు కేటాయించండి. ఇది ఇంకా ప్రిలిమినరీగా ఉంది కాబట్టి వెంకటేశ్వర్లు గారు ప్రభుత్వం ఇప్పుడే కాబట్టి ఈ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది. మనం డీటెయిల్ ఇంకా తర్వాత చాలా సందర్భాల్లో మాట్లాడుకునే సందర్భం ఉంటుంది. సారీ కృష్ణాంజలి గారు, మన సమయం లేదు. సారీ ఈ ప్రతిపాదన తెచ్చి 3 నెలలు అయిందండి. 3 నెలలు అయింది ఈ ప్రతిపాదన తెచ్చి హైబ్రిడ్ పద్ధతిలో చేస్తామని. దీని ద్వారాగా మొత్తము ఆరోగ్యశ్రీని ఎత్తివేయాలనేటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అది ప్రమాదకరమైనటువంటి ప్రణాళిక. ఒకటండి, ప్రభుత్వాన్ని అడిగి అన్ని పీపీపీ మోడల్ అంటున్నారు కదా, ముఖ్యమంత్రిని కూడా పీపీపీ మోడల్ లో పెట్టేసేయమనండి, ఇంకా ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తానండి. మీరు మాత్రం దేనికి, ఇంకా మీరు ఎవరు పరిపాలించడానికి అన్ని పీపీపీ మోడల్ ప్రైవేటీకరణ చేయడానికి చేసేదానికి మీరు దేనికి? ఇంకా ఇప్పుడు అఫీషియల్ గా లేకపోయినా అదే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈవెన్ అమెరికాను కూడా నడిపేది ట్రంప్ కాదు, ఎలాన్ మస్క్ నడుపుతున్నాడు. అలాగే దేశాన్ని ఎవరు నడుపుతున్నారో చూస్తున్నాము, కానీ రాష్ట్రం ఇంకా క్లారిటీ లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కృష్ణాంజలి గారు, వెంకటేశ్వర్ గారు, తులసిరెడ్డి గారు అండ్ రఫీ గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.